Hey guys, welcome to my channel PG Coding. So in the series of Python, మనం ఇప్పుడు దాకా ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఈరోజు వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. సో వితౌట్ గెట్టింగ్ లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో లాజికల్ ఆపరేటర్స్, ఈ లాజికల్ ఆపరేటర్స్లో అండ్ ఆర్ నాట్ అని ఈ 3 ఆపరేటర్స్ యూజ్ చేస్తారు. సో ఇవేంటంటే ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తాయి. సో ఫస్ట్ ఈజ్ అండ్ ఆపరేటర్. ఈ అండ్ ఆపరేటర్ అనేది 2 కండిషన్స్ ట్రూ అవుతే మాత్రమే ఇది ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే కండిషన్ 1 అండ్ కండిషన్ 2. కండిషన్ 1 ట్రూ అవి అండ్ సెకండ్ కండిషన్ కూడా ట్రూ అవుతేనే ఇది ట్రూ అని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక కండిషన్ ట్రూ అయ్యి ఇంకొక కండిషన్ ఫాల్స్ అయినా ఇది ఫాల్స్ అనే రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే 5 ఈజ్ గ్రేటర్ దాన్ 3 అండ్ 2 ఈజ్ లెస్ దాన్ 5. సో 5 ఈజ్ గ్రేటర్ దాన్ 3 అనేది ట్రూని రిటర్న్ చేస్తుంది అండ్ 2 ఈజ్ లెస్ దాన్ 5. సో ఇది కూడా ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మధ్యలో అండ్ ఆపరేటర్ అనేది ఉంది కాబట్టి 2 కండిషన్స్ ట్రూ అయ్యాయి. సో ఇట్ రిటర్న్స్ ట్రూ. నెక్స్ట్ ఆపరేటర్ ఈజ్ ఆర్ ఆపరేటర్. సో ఈ ఆర్ ఆపరేటర్ ఏంటంటే ఒక కండిషన్ ఫాల్స్ అవి అండ్ సెకండ్ కండిషన్ ట్రూ అవుతే ట్రూ అని రిటర్న్ చేస్తుంది. అంటే ఏదైనా ఒక కండిషన్ ట్రూ అవుతేనే ఇది ట్రూ అని రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 5 ఈజ్ లెస్ దాన్ 7. సో 5 అనేది 7 కన్నా చిన్న నెంబర్. సో ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అయింది. ఆర్ ఆపరేటర్ అండ్ 7 ఈజ్ గ్రేటర్ దాన్ 10. సో 7 అనేది 10 కన్నా పెద్ద నెంబర్ అని ఇక్కడ కండిషన్ ఉంది. సో ఈ కండిషన్ ఫాల్స్. సో ఫస్ట్ కండిషన్లో ట్రూ అనేది ఉంది అండ్ సెకండ్ కండిషన్లో ఫాల్స్ అనేది ఉంది. సో ఇక్కడ మనం ఆర్ ఆపరేటర్ యూజ్ చేసాం కాబట్టి ఇట్ రిటర్న్స్ ట్రూ. సో ఏదైనా ఒక కండిషన్ అనేది ట్రూ అవ్వాలి. సో నెక్స్ట్ ఆపరేటర్ ఈస్ నాట్ ఆపరేటర్. ఈ నాట్ ఆపరేటర్ ఏంటంటే ట్రూ అవుతే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అవుతే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. సో లెట్స్ టేక్ ఏ ఫైల్. నేను ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నా, దట్ ఈస్ a ఈక్వల్ టు 6 అండ్ b ఈక్వల్స్ టు 8. సో ప్రింట్ లోపల నేను ఇక్కడ కండిషన్స్ ఇస్తున్నా, 2 కండిషన్స్, దట్ ఈస్ a ఈస్ గ్రేటర్ దాన్ b అండ్ a ఈస్ లెస్ దాన్ b. సో ఇప్పుడు మనం చూస్తే a ఈస్ గ్రేటర్ దాన్ b. సో 6 గ్రేటర్ దాన్ 8 కండిషన్ అనేది ఫాల్స్ అండ్ a ఈస్ లెస్ దాన్ b ఇక్కడ కండిషన్ ట్రూ. బట్ అండ్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు 2 కండిషన్స్ కూడా మనకు ట్రూ అనేది రిటర్న్ చేయాలి. బట్ ఇక్కడ ఒక కండిషన్ ట్రూ ఇచ్చి సెకండ్ కండిషన్ ఫాల్స్ అనేది ఉంది. సో ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ రన్ ఇట్, విల్ గెట్ విల్ గెట్ ఫాల్స్. సో ఇలా మనం యూజ్ చేస్తాం. అండ్ ఇంకొకలాగా ఇప్పుడు మనం దీన్ని ట్రూ వచ్చేలా చేద్దాం. సో ప్రింట్ a ఈజ్ లెస్ దాన్ b అండ్ a ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు b. సో ఇక్కడ ఈ కండిషన్ ఫస్ట్ కండిషన్లో a ఈజ్ లెస్ దాన్ b అనేసి ఉంది. సో 6 అనేది 8 కన్నా చిన్న నెంబర్ అని. సో ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అండ్ ఆపరేటర్ అండ్ సెకండ్ కండిషన్ ఈజ్ a ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు b. అంటే a అనేది b కన్నా చిన్న నెంబర్ అన్నా అయి ఉండాలి, లేకపోతే ఈక్వల్ టు అన్నా అయి ఉండాలి. సో ఇక్కడ కూడా కండిషన్ అనేది ట్రూ. 6 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. సో ఇఫ్ వి సేవ్ ఇట్ అండ్ రన్ ఇట్, విల్ గెట్ ట్రూ. ఎందుకంటే ఈ 2 కండిషన్స్ అనేటివి ట్రూ అనేది రిటర్న్ చేస్తాయి కాబట్టి. సో వీటిల్నే మనం వాల్యూస్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో ప్రింట్ 4 ఈజ్ లెస్ దాన్ 6 అండ్ 4 ఈక్వల్ టు 4. సో 4 ఈజ్ లెస్ దాన్ 6 అంటే
4 అనేది 6 కన్నా చిన్న నెంబర్. సో ఇక్కడ కండిషన్ అనేది ట్రూ. అండ్ ఆపరేటర్ 4 ఈక్వల్ టు 4. సో ఇక్కడ ఏంటంటే నేను కంపారిజన్ ఆపరేటర్స్లో ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేశా. సో ఇది ఎప్పుడు ట్రూ అనేది రిటర్న్ చేస్తుందంటే ఇఫ్ రెండు వాల్యూస్ ఆర్ వేరియబుల్స్ అనేటివి ఈక్వల్గా ఉన్నప్పుడు మనకు ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ 4 ఈక్వల్ టు 4. సో ఇక్కడ కండిషన్ అనేది ట్రూ. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మనకు ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. సి హియర్ వీ గెట్ ట్రూ. సో ఇది అండ్ ఆపరేటర్. వీటిని కామెంట్ చేసి ఇప్పుడు మనం ఆర్ ఆపరేటర్ గురించి చూద్దాం. సో లెట్ మీ కమెంట్ ఆర్. ఇప్పుడు నేను సేమ్ ఆ 2 వేరియబుల్సే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నా. ప్రింట్ ఏ ఈజ్ లెస్ దాన్ బి ఆర్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. సో ఇక్కడ ఏ ఈజ్ లెస్ దాన్ బి అంటే 6 అనేది 8 కన్నా చిన్న నెంబర్. ఇక్కడ ట్రూ అనేది ఉంటుంది. ఆర్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. సో 6 అనేది 8 కన్నా పెద్ద నెంబర్. సో ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయినా ఇది ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ ఆర్ ఆపరేటర్ యూజ్ చేసాం కాబట్టి. సో లెట్ మీ రన్ ఇట్. సి ఐ గాట్ ట్రూ. సో ఈ ఆర్ ఆపరేటర్లో ఏదన్నా ఒక కండిషన్ ట్రూ అవ్వాలి, అప్పుడు మనకి ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. సో దీని సింటాక్స్ ఇది కండిషన్ 1 ఆర్ కండిషన్ 2. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ప్రింట్ స్టేట్మెంట్ దీని లోపల నేను 5 గ్రేటర్ దాన్ 10 ఆర్ 7 లెస్ దాన్ 9. సో ఇప్పుడు 5 గ్రేటర్ దాన్ 10 అనేది ఫాల్స్, ఎందుకంటే 5 అనేది 10 కన్నా పెద్ద నెంబర్ కాదు. సో ఇక్కడ నేను ఆర్ ఆపరేటర్ యూజ్ చేసాం. అండ్ 7 లెస్ దాన్ 9. సో 7 అనేది 9 కన్నా చిన్న నెంబర్. ఇక్కడ కండిషన్ అనేది ట్రూ. సో ఇఫ్ వి రన్ ఇట్ విల్ గెట్ ట్రూ. సి వి గాట్ ట్రూ, ఎందుకంటే ఆర్ ఆపరేటర్లో ఏదైనా ఒక కండిషన్ ట్రూ అవ్వాలి, అప్పుడే మనకు ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. నౌ లెట్ మీ టేక్ అనదర్ ప్రింట్ స్టేట్మెంట్. ప్రింట్ 5 గ్రేటర్ దాన్ 9 ఆర్ 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 34. సో నేను ఇక్కడ 2 కండిషన్స్ తీసుకున్నా. 5 ఈజ్ గ్రేటర్ దాన్ 9 అండ్ 5 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 34. ఇక్కడ 2 కండిషన్స్ ఫాల్స్, సో it returns false. This is about OR operator. ఇప్పుడు నాట్ ఆపరేటర్ గురించి చూద్దాం. సో దట్ నేను ఇవన్నీ కమెంట్లో పెట్టేస్తున్నా. అండ్ ఐ వాజ్ కమెంటింగ్ నాట్. సో ఇక్కడ నేను వేరియబుల్ తీసుకున్నా, దట్ ఈస్ ఎస్ ఈక్వల్స్ టు ట్రూ అని పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నా. ప్రింట్ లోపల ఎస్ అనేది నేను పెట్టుకుంటున్నా, సో దట్ ఐ విల్ గెట్ ట్రూ, ఎందుకంటే నేను ఎస్ వేరియబుల్లో ట్రూ అనేది అసైన్ చేసుకున్నా కాబట్టి. సో ఇప్పుడు మనం నాట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో ప్రింట్ నాట్ ఎస్. సో ఇక్కడ మనం నాట్ ఆపరేటర్ అనేది ఒకవేళ ట్రూ అవుతే నాట్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు అది ఫాల్స్ అవుతుంది. సో ఇఫ్ వి సేవ్ ఇట్ అండ్ రన్ ఇట్, గెట్ ఫాల్స్. సో ఇప్పుడు మనం నాట్ ఫాల్స్ అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం నాట్ ఫాల్స్ అని పెట్టినప్పుడు ఇట్ నెగోషియేట్ ఇంటూ ట్రూ. సో ఇక్కడ నేను ఫాల్స్ నాట్ ఆపరేటర్ యూజ్ చేసా కాబట్టి ఇట్ రిటర్న్స్ ట్రూ. సో ఇఫ్ వి సేవ్ ఇట్ అండ్ రన్ ఇట్, ఐ విల్ గెట్ ట్రూ,
ఎందుకంటే నాట్ ఆపరేటర్ అనేది ఆపోజిట్లో జరుగుతుంది. ఒకవేళ మనం నాట్ ఫాల్స్ అన్నప్పుడు ఇది ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది, లేదు అంటే నాట్ ట్రూ అన్నప్పుడు ఇది ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే let me know in the comment section. So this is the today's video. Thank you so much.